టేస్టీ మష్రూమ్ కర్రీ తయారీ విధానం చూద్దామా. మష్రూమ్స్ శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మష్రూమ్, ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. అప్పుడు వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ పోయేదాకా ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనము కాజు, బాదాము వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మష్రూమ్లో వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వస్తుంది. ఆ ఆయిల్లో కాజు కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు టమోటాలు కూడా వేసుకోవాలి. టమోటా మగ్గుతున్నప్పుడు మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి కారము, ధనియా పొడి వేసి కలుపుకోవాలి. కావాలనుకుంటే మీకు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. నాకు నచ్చదు కాబట్టి నేను వేసుకోలేదు. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని తిప్పుకొని అందులోనే వేసుకుని ఇంకాస్త వాటర్ కావాలనిపిస్తే మరి కొద్దిగా కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయింది అన్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు చీరుకొని అందులో వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ ఇదే ఫాలో అవుతారు.